దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు నమ్మకం గల దేవానికి వందనాలు అయ్యా. మరి ఈ కీర్తనను బట్టి నిన్ను అడుగుతున్నాం. జనములను స్వాస్థ్యం ఇస్తానంటున్నాం, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాం. అవును ప్రభా, ఆయన విస్తరింప చేయండి. మమ్మలను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇంకనూ నమ్మకస్తులుగా నీ నామాన్ని ఘనపరిచేవారిగా, నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీ కొరకు ప్రయాసపడేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి విరోధి కార్యాలు లయపరచమని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభా మా పట్ల నీ ఉద్దేశం, నీ చిత్తం అంతా నెరవేర్చమని నీ కృపగల హస్తాలు కావచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన నిరంతరము మనలను కులికక నిద్రపోక కాపాడుతూ రక్షించేటువంటి దేవుడు. ఆయన తప్ప ఎవ్వరు లేరు. కాబట్టి మనము ఆయన కొరకు జీవించే వారిగా ఉండాలి. మనము ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు మన జీవితాన్ని అందమైనదిగా, ఆశీర్వాదమైనదిగా ప్రభు మార్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో దేవుని కొరకు జీవించాలని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని ప్రభు కోరుకుంటా ఉంటాడు. ఆయన ప్రతి క్షణము మనతోనే ఉండి మనలను నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలం కూడా ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా జీవించాలి. ఈ జీవిత కాలము మనము దేవుని ఎదుట ఎలాగ ఉన్నాం, మనుషుల ఎదుట ఎలాగ ఉన్నామో అనేది మనం గుర్తించగలిగినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు కొన్ని క్వశ్చన్లు వేయాలని ఆశపడుతున్నా. దానికి మీరు చక్కగా సమాధానం చెప్పాలి, ఆన్సర్లు. దానిని బట్టి మనం ముందుకు వెళ్ళేవారుగా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ నేను అడుగుతున్నాను, మీ జీవితంలో మిమ్మల్ని మీరు అడిగినప్పుడు మీ వ్యక్తిగత రక్షణ జీవితం ఎలాగుంది? ఏమని సమాధానం చెప్తారు? మీ వ్యక్తిగత రక్షణ జీవితం ఎలా ఉంది చెప్పండి. మీ రక్షణ జీవితం ఎలాంటిది? ఫస్ట్ మీ జీవితంలో అననీయ ఎవరు? మీ జీవితంలో అననీయ ఎవరు అంటే నేను అడుగుతున్నా, మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించిన వ్యక్తి ఎవరు? సరే, నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావు? ఇప్పుడు ఉన్నటువంటి నీ యొక్క స్థితిని బట్టి క్రీస్తులో నీవు ఏమై ఉన్నావు? ఏమై ఉన్నారు చెప్పండి. క్రీస్తులో క్రీస్తుకు ముందు నువ్వేమై ఉన్నావు? రక్షణ పొందిన తర్వాత, పొందక ముందు నీ జీవితం ఎలాగుంది? సరే, ఈ యొక్క విషయాల్లో మనం ఎలాగ ఉన్నాము అని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, he is giving a first hand authentication of a fact, open acknowledgement. ఫస్ట్ అంట మనము అథెంటికేషన్, మన జీవితాన్ని మార్చినది యేసు ప్రభువారని మనం దానిని ఒక అధికారికంగా మనం మన యొక్క జీవితాన్ని బట్టి తెలియపరిచేవారిగా ఉన్నామని ఇక్కడ చెప్పబడతా ఉంది. మన టెస్టిమనీయే మన అథెంటికేషన్. ఏంటి? మన సాక్షి జీవితమే ఒక అధికారముతో సంతకం చేయబడినది అయి ఉంటుంది. ఎందుకనంటే ప్రభు గత కాలంలో నువ్వు ఎలా ఉన్నావు, ఆ తర్వాత రక్షించబడిన తర్వాత నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది అనే దాన్ని బట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. గత కాలంలో మనం దేవునికి విరోధంగా, ఆయనకు నచ్చనటువంటి మార్గంలో, మనిషికి నచ్చిన మార్గంలో, మనకు నచ్చిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాం. ఎప్పుడైతే ప్రభు మనలను దర్శించారో, ఎప్పుడైతే ప్రభు మనకు
ఆయన ప్రేమను కనపరిచారో మన పాత జీవితం మారిపోయి ఇప్పుడు క్రొత్తగా మారాం. క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టినప్పుడు గత కాలంలో ఉన్నటువంటి మన జీవితాన్ని నూతనమైన జీవితంలోనికి మనం తీసుకురాకుండా దానిని అక్కడే వదిలిపెట్టేసి నూతనంగా జీవించడానికి ప్రారంభించాం. క్రీస్తుతో మనము జీవించడానికి ప్రారంభించాం. ఆ జీవితం ఎలాగుంది, ఈ జీవితం ఎలాగుంది అని అంటే ఆ జీవితంలో శ్రమ, కష్టము, బాధలు. ఈ జీవితంలో క్రైస్తవుడిగా క్రీస్తు ఎరిగిన బిడ్డలుగా మనం మారిన తర్వాత మన జీవితం దేవుణ్ణి ఘనపరిచేదిగా, మనను బట్టి దేవుని నామము ఘనపరిచేదిగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన కొరకే జీవించే వారిగా మనం ఉంటున్నామని చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున్నాము, ఏ విధంగా ఉన్నాం? నీకు ఒక విషయం తెలుసా? ఏమనంటే నీ యొక్క సాక్షి జీవితమే చాలా పవర్ఫుల్ అన్నమాట. నీ యొక్క సాక్షి జీవితం ఎంత శక్తివంతమైనదో నీకు అర్థం అవ్వట్లేదు. నీ యొక్క సాక్షి జీవితము యొక్క శక్తి నువ్వు తెలుసుకోవాలి అని అంటే నీవు ఇతరులకు నీ యొక్క సాక్ష్య జీవితాన్ని చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క సాక్ష్య జీవితం, గతకాల జీవితం ఎప్పుడైతే నువ్వు ఇతరులకు షేర్ చేస్తూ ఉంటావో, ఆ షేర్ చేసుకున్నప్పుడు వారు విని వారి జీవితం కూడా మార్చబడుతూ ఉంటుంది. నీ యొక్క సాక్షి జీవితం ఎంత శక్తివంతమైందో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇతరులకు తెలియపరుస్తూ ఉండాలి. అప్పుడే నీ యొక్క రక్షణ సాక్ష్య జీవితము చాలా శక్తివంతంగా అనేకులను దేవుని ఎదుగు నడిపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీవు ఏం చేయాలనంటే నీ యొక్క సాక్ష్య జీవితము ఎటువంటిది ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఆయన క్రీస్తులో ఆయన ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడు అని చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 3వ వచనం నుండి చెప్తున్నాడు. సింపుల్ గా మనం ఈ యొక్క మాటలను చూసుకుంటా వెళ్దాం. ఒకటి, ముందు ఏమై ఉన్నాడు, క్రీస్తుని ఎరగక మునుపు ఆయన ఎలాగున్నాడు. బిఫోర్ was his life according to the Bible, his own testimony. ఇక్కడ నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలను తీసుకొని దమస్కులోని వారిని బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. బిఫోర్ హిజ్ లైఫ్ ఎలా ఉందనంట పౌలు గారు చెప్తున్నారు. యేసు ప్రభు వారిని ఎదుర్కొనక ముందు ఆయన యొక్క జీవితం చెప్తుంది. నీ జీవితం యేసు ప్రభు వారిని ఎదుర్కొనక ముందు ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేస్తే, ఈ జీవితము చాలా ఘోరమైంది. ఈ జీవితము పాపములోను, ఈ జీవితము ఇహలోక ఆశల్లోను, కోరికల్లోను, వస్త్ర సౌందర్యములోను, దేహ సౌందర్యంలోను, ఈ లోక విగ్రహాలను పూజించే వారిగాను, సాగిలు పడే వారిగాను, మొక్కులు తీర్చుకునే వారిగాను, ఇహలోక సంబంధమైన జీవితాన్ని జీవించే వారిగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మన జీవితంలోనికి యేసు ప్రభువారి యొక్క సువాసన, యేసు ప్రభువారు మనలను ఎదుర్కోవడం జరిగిందో, మన జీవితంలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైన జీవితం మారిపోయి క్రీస్తు కొరకు జీవించే జీవితము మనలోనికి ప్రభు తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. అందుకనే బిఫోర్ లైఫ్ గురించి ఆయన చెప్తున్నాడు. ఏమనంట, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము
దేవుని గూర్చి ఆసక్తుడినై ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఎలాగున్నాడు? దేవుని గూర్చి ఆసక్తుడై ఉన్నాడు, నిష్ఠగా ఉన్నాడు. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఏంటంట? యూదుడుగా ఉన్నాడు, మంచిగా చదువుకున్నాడు, నిష్ఠగా ఉన్నాడు, అలాగే దేవుని గూర్చి ఆసక్తుడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఆసక్తి ఉందా? నిష్ఠ కలిగి జీవిస్తున్నావా? ధర్మశాస్త్ర సంబంధమైన బైబిల్ గ్రంథానికి సంబంధమైన భక్తి జీవితం నీలో ఉందా? చెప్పండి. లేదు. లేకపోతే మనము క్రైస్తవులుగా మారలేం. నీ సాక్షి జీవితము పవర్ఫుల్గా ఉండవు. నువ్వు నిష్ఠలో ఇంకా ఏమంటా శిక్షితుడిగా ఉండాలి. ప్రతి వాక్యములో నువ్వు నిష్ఠయందు శిక్షితుడిగా, నిష్ఠగా నువ్వు జీవించాలి. దేవుని గురించినటువంటి పౌరుషం, ఆయన గురించినటువంటి రోషం నీకు కావాలి. ఎందుకనంటే ఎలాగ నిన్ను రక్షించాలి, ఏ స్థితిలో నుండి ప్రభు నిన్ను రక్షించాలి, ఎటువంటి స్థితిలో నుండి ప్రభు నిన్ను ఆ యొక్క బలవంతుని యొక్క చేతిలో నుండి, ఆ బలవంతమైనటువంటి సంఖ్యల్లో నుండి నిన్ను ఎలాగ రక్షించాడో నువ్వు గుర్తుంచుకొని నీ ఏమనాలి? దేవుని యొక్క వాక్యములో నిష్ఠయందు శిక్షితుడిగా ఉండాలి. నిష్ఠ కలిగి చదువుకోవాలి, నిష్ఠ కలిగి ఈ యొక్క భక్తి జీవితాన్ని సాకారం చేసుకోవాలి. హల్లెలూయా. నిష్ఠగా ఉండాలి. ఏ క్షణమైనా సరే ఎంత పరిశుద్ధంగా అన్యులను చూస్తే ఉదయాన్నే లేస్తారు, చక్కగా మడిగట్టుకొని స్నానం చేసి పూజలు చేసుకొని వెళ్తారు. గత కాలంలో చేసాం, మరి ఇప్పుడు ఎందుకు? అప్పుడు అవి బొమ్మలు, తర్వాత మొద్దులు, మాట్లాడవు, పలకలేవు. మరి మాట్లాడలేని పలకలేని వాటికి అంతగా మనం పూజలు చేసినటువంటి మనం ఇప్పుడు రక్షించబడ్డాం, విడిపించబడ్డాం, నిజదేవుని తెలుసుకున్నాం. మరి ఇంకెంత నిష్ఠగా ఉండాలి చెప్పండి? ఎంత నిష్ఠగా ఉండాలని అంటే దానికంటే నూరంతలైనటువంటి నిష్ఠ కలిగి ఉండాలి. ఎంత ఆసక్తి కలగాలంటే ఖచ్చితమైన ఆసక్తి ఉండాలి. మనస వాచ కర్మణ ఏ క్షణమైనా సరే దేవునితోనే మన తలంపులు, మన ఆలోచన, మన నడక, మన మాటలు, మన వినికిడి అంతా కూడా దేవునివై ఉండాలి. అటువంటి ఆసక్తి కలిగి ఉండాలనేది ఇష్టపడుతున్నాం. ఇదే ఆసక్తిని, ధర్మశాస్త్రం అందు ఆసక్తిని పౌలు గారు కలిగి ఉండటం మనం చూస్తున్నాం. నువ్వు ఆసక్తి ఉందా? ఆసక్తి ఉందా? లేదు. బైబిల్ చదవం, 5 నిమిషాలు 10 నిమిషాలు, నీరసం, నొప్పులు. ఇదే జీవితం అయితే దేవుడు నీకు అప్పగించాలనుకున్న పని నీకు అప్పగించడం, దేవుడు నీకు చేయాలనుకున్న మేలు త్వరపడి చేయడు. నువ్వు ఎంతగా నిష్ఠ కలిగి, ఎంతగా ఆసక్తి కలిగి నువ్వు ప్రయాసపడతావు దేవుని గురించి, దేవుడు అంతకంతకు ఆయన పనిని కూడా సాకారం చేస్తాడు. దేవునికి వెనక పెట్టి నువ్వు వెళ్తే గనక ఏది సఫలమవుతుంది. ఏ విషయంలో అయినా, ఏ స్థితిలో అయినా సరే నువ్వు దేవుని మాట కాకుండా నువ్వేమీ చేయకూడదు. అన్ని విషయాల్లో నువ్వు చదువుతున్నా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు ఏ పని చేసినా కూడా దేవుని యందు ముందుగా ఉంచుకొని చేస్తేనే ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడు, అభిషేకిస్తాడు. ముఖ్యంగా అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారుగా ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడంట, ఆయన మంచిగా చదువుకున్నాడు, నిష్ఠగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్నాడు. ఒక్క విషయం చదవండి అనంటే ఒక్క లైన్ చదివి అధ్యాయం మొత్తం చదివాం. ఏం చదివామనంటే గుర్తులేదు. 20వ గ్రంథం 25వ అధ్యాయం ఏముంది అందులో? దిస్సు దట్టు తప్పితే ఏమి లేదు. చదవాలి, అక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరెవరు ఉన్నారో జ్ఞానం దయచేసుకోవాలి. వారితో ప్రభు ఏం మాట్లాడుతాడో తెలుసుకోవాలి. లేదనుకో వ్యర్థం. నువ్వు చదివిన ప్రయోజనం ఏముండదు. ఏదో మొక్కుబడికి అమ్మ నాన్న తిడతారని మొక్కుబడికి చదివితే మొక్కు తీరిద్ది, అంతేగాని నీ జ్ఞానం రాదు. దేవునితో మాట్లాడు. దేవుని యందు భయముతో నువ్వు చదవాలి, ప్రేమతో నువ్వు చదవాలి. అప్పుడు దేవునితో మాట్లాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ప్రేమతో, ఆసక్తితో పని చేశాడు మందిరం దగ్గర. అందుకనే దేవుడు అతనితో మాట్లాడగాడు. అతనిలో ఉన్నటువంటి
భక్తి, అతనిలో ఉన్నటువంటి నిష్ఠ, అతనిలో ఉన్నటువంటి ఆసక్తి అతనిని ఏం చేసిందనంటే గొప్ప ప్రవక్తగా మార్చేసింది. నువ్వు అంత నిష్ఠగా, అంతే ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నేను అనేక జనములకు గొప్పవాడిగా మారుస్తా. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు, ఆసక్తుడనై ఉన్నాను. ఇంకా ఉండి ఏం చేస్తున్నాడంట, ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఏం చేస్తున్నాడంట, ఏ మార్గంలో ఉన్న వారిని, క్రైస్తవ మార్గంలోనికి, యేసు ప్రభువారు అనేటువంటి వ్యక్తి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని హింసిస్తున్నాడంట. స్త్రీలను పురుషులను హింసించి ఏం చేస్తున్నాడు, చెరసాలలో వేయించి బాధిస్తూ ఉన్నాడు. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులు ఉన్నారు. సాక్షులుగా ఉండాలి. ఎవరు నీకు సాక్షి? ఎవరు ఉండాలి నీకు సాక్షి అంటే యాజకుడు ఉండాలి, పెద్దలు ఉండాలి. ఖచ్చితంగా నీకు సాక్షిగా ఎవరు ఉండాలని అంటే పెద్దలు ఉండాలి, యాజకుడు ఉండాలి. ఇంకా నేను వారి వలన సహోదరుల యొద్ద పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని. ఏంటంట, ఎక్కడికి వెళ్తున్నాడు? ఎంత ఆసక్తి ఉందనంటే ధర్మశాస్త్రం, మోషే గారు ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి పౌలు గారికి ఎంత రోషం ఉందంటే, ఇంకొకడు ఈ మార్గంలో కాకుండా వేరొక మార్గాన్ని అనుసరిస్తే వారిని పట్టుకొని తెచ్చి బంధించి జైల్లో వేయాలి, ఈ మార్గం కాక ఇంకొక మార్గాన్ని అనుసరించకుండా చెయ్యాలి అనేటువంటి శక్తి ఆయనకు అంత ఆసక్తి ఉంది. అంటే ఆ ధర్మశాస్త్రం మీద, మోషే మీద, దేవుడు వారి పట్ల, వారి జాతి పట్ల చేసినటువంటి అద్భుతాల పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ జీవితంలో నీకు చేసినటువంటి ఆసక్తిని బట్టి, ప్రభు చేసిన దాన్ని బట్టి నీకు ఆసక్తి ఉందా? నిన్ను రక్షించిన దాన్ని బట్టి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా అంటే ఉండాలి. ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఏం చేస్తున్నాడంట, దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా వచ్చేసింది. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఎలాగా, ఏమైంది, తన జీవితం ఎలాగ మారిపోయిందనంట. ఫస్ట్ ఏమో కొట్టాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు, బంధించాడు, చెరసాల్లో వేశాడు. ఇప్పుడు తన జీవితం మారేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు మారుతుందనంట, అపోస్తులు ఎలా మారిందనే దాని గురించి చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 7వ వచనం నుండి 16 వచనాల మధ్యలో ఉన్న భాగాన్ని మనం చదువుకుంటే చెప్తున్నాడు, నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడు అని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాడు. ఎవరు? ఎలా జీవితం మారిందనంట, పట్టుకొని కొట్టి చంపేయడానికి, బంధించడానికి అధికారుల దగ్గర, నాయకుల దగ్గర అధికార పత్రం తీసుకొని వెళ్తా ఉన్నటువంటి అతని జీవితాన్ని ప్రభు దర్శించడంతో మారిపోయింది. మరి నీ జీవితం ఎలా మారింది? మారిందా? ఎలా మారింది? ఒకసారి ఆలోచన చేసుకుంటే మన జీవితం ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మార్చడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే చెప్తున్న, మాట్లాడిన స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగ్గా, ప్రభు నీవు లేచి దమస్కులోకి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవని నేను నీకు చెప్పబడినని నాతో చెప్పాను. 11వ వచనంలో, ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. అంతగా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన పౌలు గారి జీవితంలోనికి అననీయ అనేటువంటి వ్యక్తి వస్తున్నాడు. దేవుని యొక్క మాట తీసుకొని అతను కళ్ళు కనపడకుండా సౌలు వెళ్ళిపోతే ప్రభు అననీయతో మాట్లాడి అతని దగ్గరికి పంపిస్తా ఉన్నారు. నీ జీవితంలోనికి ఎవరు పంపబడ్డారు?
ఏ యాజకుడు నీ జీవితంలో పంపబడ్డాడు, ఏ మాట విని నువ్వు రక్షణ మారు మనసు పొందగలిగావు అనేది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఇంకా వారు నన్ను పంపుగా దమస్కులోనికి వచ్చాడు. అప్పుడు 13 సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూచి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాడిని గూర్చియు వినవాడిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందు. హల్లెలూయా. రక్షించుకుంది ఎందుకు? వీ హ్యావ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ అవర్ టెస్టిమనీ. మనకొక ప్రభు మిషన్ ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. ఏమనంట, రక్షణ మారు మనసు పొందిన మనము ఏమై ఉండాలని అంటే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. కన్నవాటిని, ఒకటి విన్నవాటిని, ఇంకా సకల మనుషుల ఎదుట ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. 4 విషయాలు. కన్నవాటిని, విన్నవాటిని ఎవరికి చెప్పాలి? మనుషుల ఎదుట సాక్షిగా ఉండాలి. నువ్వు ఉన్నావా సాక్షిగా? నువ్వు ఉంటే నీ సాక్షి జీవితం ఎలా ఉంటుందో పవర్ఫుల్గా నువ్వు చెప్పినప్పుడు ఇతరులు మారుతారు, ఇతరుల హృదయం కదిలించబడుతుంది, ఇతరులలో ఉన్నటువంటి పాపము, ఇతరుల్లో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారిని నీ యొక్క శక్తివంతమైన సాక్షి జీవితం వారిని విడిపిస్తుంది, దేవుని యొద్దకు రక్షిస్తుంది. అందుకనే నువ్వు సాక్షిగా అయి ఉండాలి. అందుకనే నువ్వు సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని ఇతరులకు తెలియపరచాలి. అప్పుడు వారు ఉన్న స్థితిలో, వారు ఏ స్థితిలో ఉన్నారో నీ యొక్క సాక్షి జీవితం వారిని దేవుని యొద్దకు నడిపిస్తుంది. హల్లెలూయా. ప్రభు అదే చెప్తున్నాడు, నీ యొక్క సాక్షి జీవితం ఎంత పవర్ఫుల్లో నీకు అర్థం అవ్వట్లేదు. నీ యొక్క సాక్షి జీవితం, యువర్ టెస్టిమనీ ఇస్ ఏ పవర్ఫుల్, మోర్ దాన్ స్వర్డ్. కత్తి కంటే పవర్ఫుల్, మందు బిళ్ళ కంటే పవర్ఫుల్ అయింది. హల్లెలూయా. నీ యొక్క సాక్షి జీవితం గొప్పది. ప్రభు ఈ సాక్షి జీవితాన్ని గొప్పదిగా చేయాలని కోరుకుంటున్నాడు. ప్రభు నీ సాక్షి జీవితాన్ని బట్టి అనేకులను ఆయన యొద్దకు నడిపించాలని కోరుకుంటున్నాడు. నీవు విన్న వాటిని, నువ్వు కన్న వాటిని మనుషుల ఎదుట నాకు సాక్షివై ఉంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సాక్షిగా మారాలి. నీ జీవితంలో చేసినటువంటివి. పౌలు గారు సాక్షిగా మారాడు. ఆయన చూచాడు, ఆయన స్వరం విన్నాడు, ప్రభు స్వరం విన్నాడు, జీవితం మారిపోయింది. ఆయన ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏ మార్గంలో నడుస్తున్నాడో తెలుసుకోవడంతో ఆయన జీవితము మారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అడిగినటువంటి మాటలు, వై ఆర్ యు పర్సిక్యూట్ మీ, నన్నెందుకు హింసిస్తున్నా? మన పనులను బట్టి, మన క్రియలను బట్టి మనం ఏం చేస్తున్నామంట? దేవుణ్ణి బాధ పెట్టేవారిగా ఉన్నాం, ఆయనను దుఃఖపరిచేవారిగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, హూ ఆర్ యు లార్డ్? ప్రభువా నువ్వు ఎవరివి? మనం చెప్పాలి, ప్రభు ఎవరో చెప్పగలగాలి. నీ జీవితంలోనికి వచ్చినటువంటి ఆ ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన నీ కొరకు చేసినటువంటి పని ఏంటిదో నువ్వు చెప్పాలి. హల్లెలూయా. వాట్ షల్ ఐ డూ లార్డ్? నేనేం చేయాలి ప్రభువా? ఏం చేయాలి అంటే, నువ్వు కన్న వాటిని, విన్న వాటిని మనుషుల ఎదుట నాకు సాక్షిగా, ఆయనకు సాక్షిగా మనం మారాలి. నీ యొక్క పవర్ఫుల్ ఈ యొక్క టెస్టిమనీ ఎంత శక్తివంతమైందనంటే బండ హృదయాలను మెత్తనిగా మారుస్తాయి, మరణ ఛాయల్లో ఉన్న వారిని దేవుని ఎదుకు నడిపిస్తాయి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇస్తాయి, నెమ్మది లేని జీవితాలకు నెమ్మదినిస్తాయి, కృంగి ఉన్న వారిని లేవనెత్తుతాయి. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? నీ సాక్ష్యాన్ని, నీ యొక్క సాక్షి జీవితమే అనేకులకు బలాన్ని ఇస్తుంది, మరణం నుండి రక్షిస్తుంది, శాపం నుండి విడిపిస్తుంది, నిత్య జీవానికి నీకు వారిని నడిపించేదిగా మారుస్తుంది. ఇదే యొక్క సాక్షి జీవితం.
ఈ విషయం నువ్వు తెలుసుకుంటే నువ్వు సాక్షిగా కన్న వాటిని విన్న వాటిని మనుషుల ఎదుట చెప్పకుండా నువ్వు ఉండలేవు. హల్లెలూయా. యు షుడ్ నో యువర్ టెస్టిమనీ ఇస్ ద పవర్ఫుల్. నువ్వు తెలుసుకోవాలి నీ యొక్క శక్తి ఏంటనేది, నీ యొక్క సాక్ష్య జీవితం. అందుకనే ముందు నువ్వు ఎలా ఉండాలంటే నిష్ఠ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఒక బలమైనటువంటి సాధనగా, యజమానుడు వాడుకునే యుక్తమైన పాత్ర, ప్రతి సత్కార్యమునకు ఆయన వాడుకునేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత 17వ వచనం నుండి చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాల్లో వేయుచు కొట్టుచు నుంటిని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తంను చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పేదని. అందుకు ప్రభువు ఆయన, వెలుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. హల్లెలూయా. నువ్వు నిలబడితే ప్రభు నేనేం చేస్తాడు? అన్యజనుల యొద్దకు, ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. నీ సాక్షి జీవితాన్ని బట్టి అక్కడ నశించిపోతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని విడిపించి రక్షించి దానికి నిన్ను ఒక పాత్రగా నిన్ను మార్చేస్తాడు. అందుకనే పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ ఆయన మాట చెప్తాడు. ఏమనంటే, తిమోతి, ఏమనుకుంటున్నావో నేను ఎలాంటి వాడినో నీకు తెలుసా అని చెప్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో చెప్తాడు. పూర్వము నేను హింసకుడను హానికరుడను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనైన తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. హల్లెలూయా. ఏంటంటే పూర్వము మన పాత జీవితం, రోత జీవితం, చీకటి జీవితం నుండి ఎవరు విడిపించారు? మనం పూజలు చేసిన పూజలు కానీ, మనం పెట్టుకున్న ఉపవాసాలు కానీ, మొక్కులు కానీ ఏమీ విడిపించలేదు. కానీ యేసయ్య మనలను విడిపించాడు. యేసయ్య మనలను రక్షించాడు. నశించిపోతున్న మనలను ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం విడిపించబడగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి. ఏమంటున్నాడంట? గో, ఫర్ ఐ విల్ సెండ్ ఫర్ యూ అవే ఫర్ ద జెంటైల్స్. వారి దగ్గరకు నిన్ను పంపిస్తున్నాడు. నశించబోతున్న ప్రజల దగ్గరకు పంపిస్తాడు. నీకు ఆసక్తి, అలాగే నిష్ఠ కలిగి ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఖచ్చితముగా ఆయన పాత్రగా వాడుకుంటాడు. నీ యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి ప్రభు అనేకులను దేవుని సన్నిధికి నడిపించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఎలాగుంది? నీ సాక్షి జీవితం నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుని నామాన్ని ఘనపరచగలుగుతున్నావా? హల్లెలూయా. లేకపోతే మనము శ్రమలోను కష్టంలోను పడిపోతాం. మనము మౌనంగా ఉండడానికి ప్రభు మనల్ని రక్షించలేదు, కానీ మన యొక్క సాక్షి జీవితాన్ని ఇతరులకు పంచుకోవటానికే ప్రభు మనలను రక్షించడం జరిగింది. హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాలి నీ యొక్క సాక్షి జీవితం ఎంత శక్తివంతమైనదని. నీ సాక్షి జీవితము ఎంతమందిని దేవుని యొద్దకు నడిపించబోతుందో నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు తెలుసుకుంటే మౌనంగా ఉండవు, నోరు మూసుకొని ఉండవు. దేవుడు నిన్ను అత్యధికమైన కృపతో నింపుతాడు, అత్యధికమైన మేలుతో నింపుతాడు. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు. ఎవరిని మార్చాలో, ఎటువంటి వారిని మార్చాలో అటువంటి వారందరినీ కూడా, మరణ ఛాయలో ఉన్న వారందరినీ కూడా ప్రభు మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు, ఆఫ్టర్ తన జీవితం ఎలా మారిపోయిందనంట, ఎల్లు, నేను నిన్ను అద్భుతంగా వాడుకుంటా,
ఎక్కడికి వెళ్ళాలి? రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి నేను నిన్ను వాడుకుంటాను. అన్యజనుల ఎదుట నిన్ను వాడుకుంటాను. ఆమేన్. గొప్ప దేవుడు, అద్భుతం చేసేవాడు. మనం నిష్ఠగా ఉండాలి దేవుని కొరకు. అదే ఆసక్తి ఉండాలి, అదే మంట ఉండాలి, అదే తృష్ణ ఉండాలి. అప్పుడు మన జీవితాలను ప్రభు గొప్పగా మార్చివేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 9-10 చరణాలను చూస్తే, ఏం చేయాలంట? నా పెదవులు మూసికొనగా మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించి ఉన్నానని నేనంటిని. హల్లెలూయా. మూసుకోకూడదు, మన పెదవుల్ని చెప్పాలి. దేవుని గూర్చినటువంటి సువార్తను మనం చెప్పాలి. ప్రభు మన జీవితంలో చేసినటువంటి మాటను చెప్పాలి. సువార్తను ప్రకటించకుండా నువ్వు మౌనంగా ఉండకూడదు. ఎందుకనంటే ప్రభు గొప్పవాడు, ఆయన రక్షకుడు. నిన్ను రక్షించింది నోరు మూసుకొని కూర్చొని బంధించబడి 4 గోడల మధ్యలో ఉండడానికి కాదు, కానీ ఆయన ప్రేమకు నువ్వు సాక్షిగా మారాలి. ఏదో జ్వరం వచ్చింది, ప్రభు నన్ను స్వస్థపరిచాడు అనేది సాక్షి అది కాదు. సాక్ష్యం అంటే దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పడమే సాక్ష్యం. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని ఎలా మార్చాడో ఇతరులకు తెలియపరచడమే సాక్ష్యం. అందుకని చెప్తున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరక ఉండలేదు. అవును, మౌనంగా ఉండల. మంట పుట్టిస్తా ఉంటాడు, మంట మండుతా ఉంటుంది. మండుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మంట ఎక్కువ అవుతా ఉంటే తగలబడతా ఉంది. ఇదే ప్రేమ మంట మనలో పడుతూ ఉందనుకో, ఇతరులు దేవుని యొద్దకు రక్షించబడతారు. దేవుని ప్రేమను చెప్పడం ద్వారా అనేకులు విడుదల పొందుతారు, ఆదరించబడతారు. హల్లెలూయా. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరుక ఉండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నేనంట, నువ్వు ఎవరో, సత్యం, నీ రక్షణ ఎటువంటిదో నేను తెలియపరుస్తా ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. అవును, మరుగు చేయకూడదు, మరుగు చేయకూడదు. నీ రక్షణ జీవితం, నీ భక్తి జీవితాన్ని మరుగు చేయకూడదు. దేవుడు ఏమై ఉన్నాడు, మన జీవితంలో ఏం చేస్తున్నాడో మనము మరుగు చేయక ఇతరులకు తెలియపరచాలి. నేను ట్రైన్లో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో పాసింజర్ ఎక్కేవాడిని, 3ంటికి కదిలేది. వెళ్తున్నటువంటి సమయంలో అనేకులకు సువార్త ప్రకటిస్తానికి ఆసక్తిని కనపరిచారు. చుట్టూ కూర్చునే వాళ్ళు అంతా ప్యాక్ అయిపోయి ఉంటుంది, కదలడానికి లేకుండా. అటువంటి సమయంలో మాట్లాడుతూ ఉండేవారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు మీరు అని ఇలాగ ఒకళ్ళొకళ్ళు కూర్చొని మాట్లాడుకునేటువంటి సమయంలో మాట్లాడుతున్నప్పుడు నేను పాస్టర్ గారినండి అని చెప్పినప్పుడు వారు ఎక్కడండి ఏంటి అని అంటే పలానా ఊరు వెళ్తున్నాను అని చెప్పినప్పుడు వారు కొన్ని మాటలు నన్ను అడగటం. ఆ తర్వాత దానికి నేను నా జీవితంలో ప్రభు చేసినటువంటి అద్భుతాలను వారికి పంచుకోవడంతో వారు ఫోన్ నంబర్లు తీసుకొని ప్రార్థన చేయించుకునేవారు. నాకు ఇలా జరిగింది అని చెప్పేవారు. హల్లెలూయా. మౌనం ఉండకూడదు. ఎక్కడ సమయం దొరికిందో అక్కడ దేవుని వాక్యం ప్రకటించేయాలి. ఎక్కడ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కోవిడ్లో కూడా ఒక అతను పోలీసు ఆయన ఫోన్ చేశారు. ఎవరో తెలియదు, ఎవరు ఇచ్చారు. ప్రార్థన చేశాం, ప్రభు అద్భుతంగా స్వస్థపరిచాడు. చనిపోయేటువంటి స్థితిలో నుండి ప్రభు అతనిని రక్షించాడు. కుటుంబంతో కలిసి చిన్న పిల్లలని ఏడ్చేసేసారు. ఈ రోజున హాయిగా దేవుడు వారి కుటుంబాన్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం మౌనంగా ఉండకూడదు. ఆయన సత్యమును, ఆయన కృపను మనం సమాజానికి తెలియపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం
39వ వచనంలో చెప్తున్నాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఏంటంటే మౌనంగా లేదు అమ్మాయి. ప్రభువారు తన జీవితం ఏంటి, ఏమై ఉందో ఆ యొక్క స్త్రీకి తెలియపరిచేసరికి దేవుడు ఎవరో తెలుసుకుంది, తన జీవితం ఏమై ఉందో తెలుసుకుంది. తెలుసుకున్న స్త్రీ మౌనంగా లేదు, నోరు మూసుకోలేదు, సమాజంలోకి వెళ్ళింది. అప్పుడు వరకు భయపడినటువంటి స్త్రీ ఇప్పుడు దేవుడు తనలో ఉన్న పాపాన్ని తీసివేయటంతో తనకు ఒక బలం వచ్చింది. ఆయన సత్యాన్ని, ఆయన ప్రేమను తెలియపరచడానికి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పింది, ఏమంట, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నువ్వు చెప్పాలి, నీ శక్తి అది, దేవుని శక్తి అది, నీ యొక్క సాక్షి జీవితమే గొప్ప శక్తి అది. దేవుడు దాన్ని గొప్ప బలమైన సాధనంగా మార్చివేస్తాడు. ఈ సాధనం ఏంటంటే, ఈ సాక్షి అనేటువంటి సాధనం ఏంటంటే మనుషుల హృదయంలో ఉన్నటువంటి దాన్ని, బాధను వేదనను మార్చేటువంటి ఔషధం ఈ సాక్ష్యం అనేది. మనుషులు ఎవరు ఇవ్వలేనటువంటి ఔషధం దేవుడు నీ యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి దానిని వారి యొక్క ఔషధంగా వారి జీవితాలలో మార్చివేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే 27వ వచనం కూడా చెప్తాడు. ఏమని అంటున్నాడంట, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇస్తారు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? శిష్యులు మొదటి నుండి కూడా ఆయనతో ఉన్నారు. యేసయ్య ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఆయన దేవుని కుమారుడు అని వారి కన్నుల ద్వారా చూసినటువంటివి. 5 రొట్టెలు 5,000 మందికి 7,000 మందికి పంచిపెట్టినప్పుడు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని అనేకులను రక్షించినప్పుడు, విడిపించినప్పుడు, స్వస్థపరిచినప్పుడు, చనిపోయిన వారిని స్వస్థపరిచినప్పుడు, ప్రభు చక్కగా ఆయన ఎలాగా ఆరోహణమయ్యాడు, ఏమి శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడో ఇవన్నీ కూడా తెలుసుకొని ఏం చేస్తారంటే శిష్యులు కూడా సాక్ష్యం ఇస్తారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఇంకా పేతురు గారికి కూడా రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పేతురు గారు చెప్తారు, ఆయన కూడా తన యొక్క జీవితంలో చేసినటువంటి మాటలని ఆయనకు చెప్తాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, నిర్మలమైన మనస్సాక్షి కలవారై. ఎలాగుండాలి? నిర్మలమైన మనస్సాక్షి కలవారమై మనము దేవుని నామాన్ని ఘనపరచాలి, సాక్షులుగా ఉండాలి, దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిష్ఠ కలిగి ఆసక్తి కలిగి ఉన్న మనలను ప్రభు ఏం చేస్తాడు, మన సాక్షి జీవితాన్ని ఎలా మారుస్తాడంట, ఒక సాధనంగా, గొప్ప ఔషధంగా, ఇతరులను మార్చే సాధనంగా, ఔషధంగా, నరకము నుండి నిత్యత్వానికి తీసుకొని వెళ్ళే ఔషధంగా మన సాక్ష్య జీవితాన్ని మారుస్తాడు. అర్థమైందా? నీ యొక్క సాక్షి జీవితం అంటే ఎంత శక్తివంతమైందో నీకు తెలుసా? ఊరినే రక్షించబడ్డామని అనుకోవటం అది వ్యర్థం. కానీ నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు నీ సాక్షి జీవితం శక్తివంతంగా, బలంగా పనిచేస్తుంది. వారి అంతరంగ స్వభావాన్ని మార్చేస్తుంది, లోపల వారి జీవితాన్ని దేవుని వైపు మార్చేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగుండాలి? దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా, ఆయన కృపలో ఇతరులను రక్షించేవారిగా మనం మారాలి. హల్లెలూయా. యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడు,
మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నారు. చెయ్యాలండి. మన జీవితంలో చూచిన వాటిని, మన జీవితంలో చేసిన ప్రభు చేసిన అద్భుతాలను, ప్రభువు మన పట్ల చూపించిన కృప, ప్రేమ, అమితమైనటువంటి కృప మనం ఇతరులకు తెలియపరచాలి. మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, గత సంవత్సరాల్లో నడవలేని పరిస్థితుల్లో, వెన్నుపూస ఆపరేషన్ విషయంలో ఆపరేషన్ లేకుండా ప్రభు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తిని ఇంకా 4-5 రోజుల్లో చనిపోతాడని ఇంటికి పంపించేశారు డాక్టర్లు. వెళ్ళి ప్రార్థన చేస్తే ఈ రోజుకి హాయిగా బతుకుతున్నాడు. హల్లెలూయా. కన్న వాటిని విన్న వాటిని మనం చెప్పాలి. చెప్పినప్పుడు ప్రభు అద్భుతమైనటువంటి తన కృపను వెల్లడిపరుస్తాడు. నశించిపోతున్న వారిని దేవుని వైపు మార్చివేస్తాడు. వారి మనసులను మారుస్తాడు. ఈ నీ యొక్క రక్షణ జీవితం ఇతరులకు తెలియపరిచేదే గొప్ప ఔషధం అని ప్రభు చెప్తున్నారు. శక్తివంతమైనది, మనసులను మార్చేది, జీవితాలను మార్చేదే ఈ ఔషధం. సాక్షి జీవితం యొక్క ఒక్క ఔషధం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఔషధం ఔషధం ఔషధం. అవును, మౌనం ఉండకూడదు. దేవునికి తెలియపరచాలి మనం ఎలాగా రక్షణ పొందామో. పౌలు గారు అదే చెప్తున్నాడు. తన యొక్క సాక్షి జీవితాన్ని బట్టి వేల మందిని దేవుని దగ్గరికి, అనేక ప్రాంతాలు తిరిగేశాడు. అనేక ఇబ్బందులు పడ్డాడు. కొట్టారు, తిట్టారు, ఊశారు, మారు బెత్తాలతో కొట్టారు. ఓడ బద్దలైపోయింది. అయినా సరే చెప్పడం మానేలా. నీకు కష్టం వచ్చిందనో బాధ వచ్చిందనో చెప్పడం మానొద్దు. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఎక్కడెక్కడ వాడుకోవాలి అక్కడక్కడ వాడేసుకుంటాడు. ఆయన నామాన్ని నువ్వు గణపరచు, నువ్వు లోబడు దేవునికి. అదే ఆసక్తి కనపరచు, అదే భక్తి కనపరచు. ఆయన నీ సాక్షి జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. అనేక జీవితాలను మార్చేదిగా మారుస్తాడు నీ సాక్ష్య జీవితాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలనంటే ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వేం చేయాలంటే దేవుని కొరకు ఆసక్తుడిగా ఉండటమే, నిష్ఠయందు శిక్షితుడిగా ఉండాలి. వాక్యాన్ని క్షుణ్ణంగా నీ జీవితాలను నెరవేర్చుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కృపను అనుగ్రహించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23 నుండి చదువుకుందాం. చెప్తాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకొనుడి, స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడి. ఆ ప్రకారం భోజనం వెంబట ఆయన పాత్రను ఎత్తుకుని, ఆ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పను. మీరు ఈ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వారికి ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక పాత్రలను త్రాగునో వాడు ప్రభు శరీరం యొక్క రక్తము గూర్చి అపరాధియగును. హల్లెలూయా. ఏమండి? ప్రిపేర్ అవ్వాలి, నిష్ఠ కలిగి ఉండాలి. ఆయన శరీరం గూర్చి, ఆయన రక్తము గూర్చి ఇతరులకు సాక్షులుగా మనం మారాలి. ఈ విధంగా దేవుని కొరకు జీవించినప్పుడు ప్రభు మనలను, మన ఆత్మీయ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. అనేకుల జీవితాల చీకటి బ్రతుకులను వెలుగుగా మారుస్తాడు. ఇది నీ యొక్క టెస్టిమనీ. నువ్వు మౌనంగా ఉండడానికి కాదు నిన్ను పిలిచింది. అందుకని దావీదు చెప్పాడు కదా, నేను మౌనంగా లేను, నీ నామాన్ని ప్రకటిస్తూనే ఉన్నా. కీర్తన 40లో చెప్పాడు కదా, నా పెదవులు మూసి కొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆయన ప్రేమ ఏంటో తెలుసు.
ఎక్కడో గొర్రెలను మేపుకుంటూ ఉన్నటువంటి దావీదుని ఇజ్రాయేలుకు రాజుగా మార్చేశాడు. ఆసక్తి, నువ్వు కూడా దేవుని స్తుతించు, స్తుతి ఆయుధాన్ని చేతపట్టుకో. గత జీవితంలో నీ కలిగిన బాధ, నొప్పి, ఈ యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకొనక స్తుతి చెప్పు. అపవాది పారిపోతాడు. నీ జీవితము స్తుతిలమయమైపోతుంది. నీ జీవితము అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, అద్భుతమైనటువంటి సువాసనను వెదజల్లుతూ ఇతరులను దేవుని యొద్దకు నడిపించేదిగా మార్చివేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. మరుగు చేయొద్దు. రా, బయటికి రా, ఖచ్చితంగా బయటికి రా, చెప్పు. నీ జీవితము యొక్క సాక్ష్యాన్ని బట్టి ఇతరులు రక్షించబడతారు. ప్రభు వారిని, నిన్ను గొప్ప సాధనంగా మార్చివేస్తాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రభు నిన్ను గొప్పగా నీ సాక్ష్య జీవితాన్ని బట్టి అనేకులను మార్చాలని ఆశపడుతున్నావు. నువ్వు మౌనంగా ఉండొద్దు. నీ జీవితంలో కన్న వాటిని, విన్న వాటిని మహాసమాజంలో తెలుపు. నిన్ను దేవుడు అనేకులకు తండ్రిగా మార్చివేయుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. రిబదరవన శందర కర వర 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 హల్లెలూయా. శందరవన బబబదరవ. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? నువ్వు చెప్తే జయిస్తావు. నువ్వు మూసుకోకుండా నీ యొక్క సాక్ష్య జీవితాన్ని చెప్పడం ద్వారా ఏమవుతావు? దేవుడు నిన్ను జయిస్తాడు. దేనిని బట్టి? గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. అపవాదిని జయించి మనము నిత్య జీవానికి వారసులుగా మార్చివేయబడతాం. అనేకులను నిత్య జీవానికి వారసులుగా మార్చివేస్తాం. ఏం చెప్పాలి? గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, అలాగే మనం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించే వారిగా ప్రభు మనలను మార్చివేస్తాడు. నీ యొక్క అద్భుతమైన సాక్షి జీవితం మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ సాక్షి జీవితం ఉట్టుదే కాదు, అది అనేకులను ప్రభావితం చేస్తుంది. ఏదో రక్షించబడ్డానులే అని అనుకోవద్దు. నీ యొక్క రక్షణ జీవితము అనేకులకు ఔషధం, అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తుంది, నడిపిస్తుంది, విడిపిస్తుంది. ఆయన ప్రేమను బట్టి అందరూ దేవుని కొరకు రక్షించబడతారు, విడిపించబడతారు. ఇటువంటి కృపాధన్యత నీ యొక్క రక్షణ జీవితాన్ని బట్టి అనేక జీవితాలు ప్రభావితం చేయబడిన గాక, అనేకులు దేవుని తట్టు త్రిప్పబడుదురు గాక. నీవు ఆసక్తి కలిగి దేవుని కొరకు జీవించుదుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకం గల దేవా, యేసయ్యా నీకు వందనాలు అయ్యా. అవును ప్రభా, మా సాక్షి జీవితం ఎంత పవర్ఫుల్ అని చెప్తున్నాం. మా జీవితం అయ్యా, పౌలు గారు ఒకప్పుడు ఆయన దూషకుడు, హింసకుడు అన్నాడు. కానీ నువ్వు మార్చివేసిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. అనేకులకు ఆయన చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చివేశాడు. ఎన్ని శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా ప్రభువా నీ నామాన్ని ఘనపరిచాడు. అయ్యా, మేము కూడా మా యొక్క సాక్షి జీవితం ఏమైందో చెప్పినందుకు వందనాలు. మా సాక్షి జీవితం ఒక పవర్ఫుల్ అని అయ్యా, ఇది ఒక ఔషధం అని, ఇతరుల మనసులను, ఇతర జీవితాలను నరకానికి వెళ్లకుండా రక్షించేటువంటి ఔషధం అని మేము సమాజానికి తెలియపరచాలని చెప్పావు. మేము మౌనంగా ఉండకూడదు అయ్యా. మా పెదవులు మూసుకోకుండా నీ సత్యమును, నీ కృపను మహాసమాజానికి తెలుపుటకు కృప దయచేయమని, నీ కృపగల హస్తాలు కాపుచేస్తూ ప్రతి విరోధికార లయపరచమని అయ్యా మమ్మల్ని దీవించండి. అయ్యా, మేము నైనా
నీ మాటను బట్టి ఇతరులను రక్షించే వారిగా మార్చివేయమని నీ కృపగల హస్తాలు కాపు చెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దీవెన తీసుకుందాం. నేను ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము నీ యొక్క సాక్షి జీవితాన్ని బట్టి అనేకులు దేవుని వైపు త్రిప్పబడుదురుగాక, ఆసక్తి కలిగి మీరు జీవించుదురుగాక, యేసు నామములో అద్భుతం కలుగను గాక. ఈ దినం నుండి మన జీవితాలన్నీ మార్చబడునుగాక, మహిమకరంగా మారునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మీ సాక్షి జీవితము గొప్ప మహా ఔషధముగా మార్చబడనుగాక. ప్రభు మీకు మేలు చేయనుగాక. ఆమేన్.